హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్జిడి 2025 ఫిజికల్ ఈవెంట్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో. సో ఇప్పుడు కంప్లీట్ అయిన వాళ్ళు అంటే రన్నింగ్ క్వాలిఫై అయిన వాళ్ళు, రన్నింగ్ డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలి ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ రన్నింగ్ క్వాలిఫై అయిన వాళ్ళు చాలా జాగ్రత్త, ఎంత జాగ్రత్త అంటే అంత జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి ఇంజురీస్ లేకుండా, ఎలాంటి స్టిచెస్ లేకుండా చాలా జాగ్రత్తగా మీ బాడీని మీరు కాపాడుకోండి. సో అదేవిధంగా వెయిట్ అంటే మీ ఏజ్కి తగ్గట్టు, హైట్కి తగ్గట్టు వెయిట్ ఎక్కువ ఉంటే దానికి సంబంధించిన వర్కౌట్స్, రన్నింగ్, డైట్ సో మీరు ఎలా ఫాలో అవుతారో వెయిట్ లాస్ కావడానికి ఆ విధంగా మీరు చేసుకోండి. సో మీరు రన్నింగ్ వెళ్ళండి, సో లైట్గా చేయండి. సో రన్నింగ్ వెళ్ళకుండానే మీరు డైట్ ఫాలో అవుతూ వెయిట్ లాస్ చేసుకుంటారంటే అది మీ ఇష్టము. మీ బాడీకి తగ్గట్టు మీరు డైట్ ఫాలో అయితే వెయిట్ లాస్ అవ్వచ్చు. మీకు ఏమైనా మెడికల్ ప్రాబ్లం ఉంటే ఇప్పుడే చేయించుకొని పెట్టుకోండి. సో మళ్ళీ మెడికల్ ముందు, ఆ తర్వాత రీమెడికల్కి తర్వాత చేయించుకున్నాం, రీమెడికల్కి చేయించుకున్నాం మనకి 10 days సార్, 15 days సార్ అని అనుకోవద్దు. నెక్స్ట్ డేనే రీమెడికల్ ఉంటుంది. సో ఎలాంటి డౌట్ ఉండదు. సో మనకి మెడికల్ సంబంధించిన సెంటర్స్ కూడా త్వరలో నేను చెప్పడం జరుగుతుంది, వెయిట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెడికల్ సంబంధించిన ఏమైనా ఉంటే ట్రీట్మెంట్స్ చేయించుకోండి. అదేవిధంగా నాగ్నీలు, వరికోసులు మాత్రం ఇప్పుడే ఎవరైనా ఉంటే చేయించుకోండి, చాలా ఇంపార్టెంట్. సో కొద్దిగా ఉన్నా కానీ డిస్క్వాలిఫై చేశారు. అదేవిధంగా నాక్నీలో దానికి సంబంధించిన మీరు వర్కౌట్స్, ఎక్సర్సైజ్ చేశారంటే అది ఈజీగా మేనేజ్ చేసుకుంటారు. సో నాక్నీ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. సో మెడికల్ కట్ ఆఫ్ ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారు ఈసారి. సో నాకు తెలిసి ఉండకపోవచ్చు ఎక్కువ వరకు, ఎందుకంటే చాలామంది డిస్క్వాలిఫై అయినారు 1:2 కింద తీసుకోవాలంటే మెడికల్ కట్ ఆఫ్కి. సో ఒకవేళ తీసుకున్నా కానీ కట్ ఆఫ్ 1, 2, 3 మార్క్స్ కన్నా ఎక్కువ తీసుకోడు, లేదంటే అసలు తీసుకోడు నాకు తెలిసి. సో తెలంగాణ చాలా ఘోరంగా డిస్క్వాలిఫై అయినారు. సో ఈసారి మెడికల్ ఎవరు ఫిట్ అవుతారో వాళ్ళకి కంపల్సరీగా జాబ్ వచ్చే అవకాశం ఉంది తెలంగాణ. సో విశాఖపట్నం కొద్దిగా వరకు మనకి 1:2 కాకుండా 1:3 వరకు దగ్గర ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ మెడికల్కి. సో ఎందుకంటే సగం మంది క్వాలిఫై అవుతున్నారు కాబట్టి మనకి ఫైనల్ కట్ ఆఫ్ మనం తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ మెడికల్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఒక ఎస్టిమేషన్ రావడం జరుగుతుంది, దాని తగ్గట్టు మనం ఫైనల్ కట్ ఆఫ్ చేద్దాం. సో ప్రజెంట్ మీరు రన్నింగ్ క్వాలిఫై అయిన ఏం చేశారంటే చాలా జాగ్రత్తగా ఉండండి, ఎలాంటి ఇంజరీస్ లేకుండా. ఫస్ట్ రన్నింగ్ డిస్క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు, బ్రో రన్నింగ్ పోయింది, ఇప్పుడు ఏం చేయాలి, మాకేం అర్థం కావట్లేదు, మేము ఇదే అనుకున్నాం లైఫ్, ఇదే లాస్ట్ ఛాన్స్, సో మనకి ఎలాంటి ఏం రూట్స్ లేవు అని అనుకుంటున్నాను. చాలా తప్పు. మీకు ఇది కాకుండా చాలా మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు గివ్ అప్ వేయకుండా నిరంతరం మీరు ప్రయత్నం చేశారంటే ఖచ్చితంగా వస్తుంది. సో ఎందుకంటే ఈసారి చాలా ఘోరంగా డిస్క్వాలిఫై అయినారు. ఎందుకంటే గ్రౌండ్ సరిగ్గా లేకుండా తెలంగాణలో చాలామంది డిస్క్వాలిఫై అయినారు. సో గ్రౌండ్ సరిగ్గా ఉండి కూడా కరెక్ట్ బార్డర్లో పడుతున్న ఈ టైమింగ్ కూడా 23, 24లో పడుతున్న వాళ్ళు కూడా డిస్క్వాలిఫై అయినారు. సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి కూడా డిస్క్వాలిఫై అయినారు, చాలా బాధాకరం. ఇంకోటి అయితే విశాఖపట్నం మాత్రం కొద్దిగా ఫేవర్గానే ఉంది రోడ్డు కాబట్టి. సో ఇక్కడ కూడా చాలామంది హైట్, చెస్ట్లో పోయినారు, చాలా ఘోరంగా తీశారు విశాఖపట్నం హైట్ అండ్ చెస్ట్లో. సో ఈసారి ఎందుకో చాలా ఘోరంగా తీస్తున్నారు, చాలా స్ట్రిక్ట్గా. సో మెడికల్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకే నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. సో రన్నింగ్ డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఒకవేళ ఏజ్ ఉంటే నెక్స్ట్ అక్టోబర్ నుంచి నోటిఫికేషన్ ఉంది. సో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో మంచి మెరిట్ పెట్టుకోండి, రన్నింగ్ కూడా అయిపోతుంది. సో ఎందుకంటే ఈసారి ఫెయిల్ అయినావంటే అంటే నీకు మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మంచి నువ్వు ఈవెంట్ వేస్తావు, సో అందరికన్నా ఫస్ట్ నువ్వే అంటావు. సో ఎందుకంటే ఇప్పుడు ఫెయిల్ అయినా కాబట్టి నువ్వు అప్పుడు అవన్నీ కరెక్షన్ చేసుకుంటూ వెళ్తావు. సో డిస్క్వాలిఫై అయిన అంత మాత్రాన లైఫ్ ఇంతటితో అయిపోలేదు. సో చాలా మంచి రూట్స్ ఉన్నాయి, మంచి జాబ్స్ ఉన్నాయి. సో దాని గురించి ఆలోచించు.
మనకి ఇప్పుడు అయిపోయిన దాన్ని పాస్ట్ గురించి ఆలోచించావంటే ఏమి రాదు. ఫ్యూచర్ గురించి ఆలోచించి దానికి తగ్గట్టు నువ్వు స్టెప్స్ వేసుకుని పోయినావంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. అంటిల్ నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు ఖచ్చితంగా నువ్వు హార్డ్ వర్క్ చేస్తూనే ఉండు. కంపల్సరీ ఒక రోజు సక్సెస్ వస్తుంది. సో కాంపిటేటివ్ ఫీల్డ్ అన్న తర్వాతనే ఈ సక్సెస్ ఫెయిల్యూర్స్ కంపల్సరీ ఉంటాయి. సో దాన్ని నువ్వు అధిగమించినప్పుడే సక్సెస్ని పొందగలుగుతావు. సో నేను చెప్పేది ఏంటంటే నెవర్ గివ్ అప్. యాస్పిరెంట్ అన్న వాడు గివ్ అప్ ఇవ్వకుండా ముందుకు వెళ్ళేవాడే సక్సెస్ని రీచ్ అవుతాడు. సో నెక్స్ట్ వచ్చే రిక్రూట్మెంట్కి కంపల్సరీగా క్లాసెస్ మరియు మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దాని తగ్గట్టు ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, మార్క్స్ ఎలా మనం గెయిన్ చేసుకోవాలి, ఫిజికల్కి సంబంధించిన వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. సో నా వీడియోస్ని ఫాలో అవ్వండి. సో దాని తగ్గట్టే ముందుకు వెళ్దాం. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ఉండాలి అని మొత్తం క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. నేను వీడియోలో కొద్దిగా చెప్పినా కానీ టెలిగ్రామ్లో క్లియర్ కట్గా ఇంకా వివరంగా చెప్పడం జరుగుతుంది. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. నచ్చితే వీడియోని లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో ఎస్ఎస్సి జీడీ సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో అడగచ్చు. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.